మిత్రమా, అలిగితే ఎందుకు అలిగావనే బంధం ఉండాలి కానీ అదే అవకాశంగా తీసుకుని వదులుకునే బంధంగా అస్సలు ఉండకూడదు. అవునా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, బాధలకు అలవాటైన వాళ్ళు అబద్ధాలాడలేరు, సంతోషాలకు అలవాటైన వాళ్ళు నిజాలు చెప్పలేరు. సాధ్యమైనంత వరకు, కాదంటారా? పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు. అవునా? తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాము. మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. మిత్రమా, మనం ఏమిటి అన్నది ఒకరికి తెలియాలంటే మనం సాయం చేసి చూడాలి. ఒకరు ఏమిటి అనేది మనకు తెలియాలంటే మనం సాయం అడిగి చూడాలి. కష్టం శత్రువే కానీ మిత్రులందరినీ చూపించి వెళుతుంది. కష్టం రావడం కూడా మంచిదే అని గుర్తుంచుకో మిత్రమా. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. కాదంటారా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, దొరికిన దానితో సంతృప్తి పడ్డం, ప్రతి క్షణం చురుకుగా ఉండడం, విశ్వాసం కలిగి ఉండడం వంటివి కుక్కని చూసి నేర్చుకోవాలి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు, నిజాయితీ నమ్ముకున్నవారు ఎవరి చేతుల్లో ఉండరు. కాదంటారా? కనికరం లేని మనుషుల గురించి కలవరం వద్దు మిత్రమా. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుంచి ఏమి ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరు. మాట్లాడితే నువ్వు చాలు అనుకుంటారంతే. మిత్రమా, అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితమే ఉండదు. ఈరోజు సక్సెస్ లేట్ అవ్వచ్చు, అంత మాత్రాన ఫెయిల్యూర్ అయినట్టు కాదని గుర్తించుకో మిత్రమా. బాధలనేవి కాలికి అంటిన దుమ్ము లాంటిది, దులుపుకోవాలా కానీ అలాగే అందించుకుని ఉండకూడదు. తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషితత్వం, తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం. మిత్రమా, అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుందని గుర్తుంచుకో మిత్రమా. అవసరం లేదని దేన్ని వదిలేకండి. ఆపదలు ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంగా ఉపయోగపడవచ్చేమో. అవునా? మిత్రమా, దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. కాదంటారా? నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే ఏదో ఒక రోజు నీ గెలిపే వారికి సరైన సమాధానం అవుతుంది. మిత్రమా, బాగుండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి, బాధ పెట్టే క్షణాలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. మిత్రమా, ఎప్పుడైతే ఒకరు చెప్పే చెప్పుడు మాటలు వింటామో అప్పుడే మన జీవితం పతనానికి కారణమవుతుంది. మన జీవితమైనా ఇతరుల జీవితమైనా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోగలగడమే అసలైన జీవితం అంటే. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసేదే అసలైన యుద్ధం. సింహం ఎప్పుడు కూడా సింహాసనం కోసం పాకులాడదు మిత్రమా. అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం. అలాగే నీతిమంతులకు గుంపుతో పని ఉండదు, వారు ఎక్కడ ఉంటే అక్కడే వారి వన్నె తరగదు. బాధ్యత లేని వారికి బాధలుండవు మిత్రమా, వాదించే వారికి విలువ ఉండదు. అందుకోసమే ఎవరితో కూడా వాదించకండి. అవకాశాలు తరలిపోతున్నాయి, ఆలోచనలు తగ్గిపోతున్నాయని అలసిపోయి ఆగిపోతే ఆశయమైన సాగాల్సిన ఆశలు కూడా అది ఆదిలోనే ఆవిరైపోతాయని గుర్తించుకో మిత్రమా. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయే కంటే వీళ్ళింతే, ఇలానే మాట్లాడతారని ఒక్కసారి అనుకొని చూడండి. అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది. అవునా? మిత్రమా, కొందరు నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళని చెప్పుకోవడానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది మిత్రమా. ఎదిగిన వయస్సు బట్టి వచ్చే అనుభవం కన్నా తగిలిన గాయాన్ని బట్టి వచ్చే అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే అది మాత్రమే మన జీవితానికి బాగా ఉపయోగపడుతుంది కనుక. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతారని. అర్థమైందనుకుంటా. వేసుకున్న బట్టలు, పెట్టుకున్న బంగారం,
కట్టుకున్న ఇల్లు ఇవి ఎదుటివారి స్థాయిని మాత్రమే నిర్ణయిస్తాయి, వారి వ్యక్తిత్వాన్ని కాదు. కాబట్టి ఊరికే ఎగిరెగిరి పడకు మిత్రమా. మనకున్న స్థాయి కంటే వ్యక్తిత్వం చాలా గొప్పదని తెలుసుకో. అందరికీ సమానంగా ఉండేది సమయం మాత్రమే. దానిని ఉపయోగించుకున్న వాళ్ళు విజయాన్ని సాధిస్తే, ఉపయోగించుకోని వాళ్ళు ఇతరులపై నిందలు వేస్తారు. మిత్రమా, అందరూ నా వాళ్ళు అనుకుంటాము. రోజు రోజుకి తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు అని. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళదని గుర్తించుకో మిత్రమా. కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీకు శత్రువులు మిత్రమా. మన ముందు మంచిగా ఉంటారు, మన వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు. నడుస్తూ ఉండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు. అదే జీవితంలో పడిపోతే ఏ ఒక్కరు కూడా ముందుకు రారు. నీకు నువ్వే నిలబడగలగాలి మిత్రమా. పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు, సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉండు, అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండు మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు మిత్రమా, ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది. 100 కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుసు కొనలేమని తెలుసుకో. కోటి కోట్లకు వారసుడవైనా ఊపిరిపోగానే ఊరు బయట పారేస్తారని తెలుసుకో. లక్షాధికారివైనా భిక్షాధికారివైనా ఇద్దరూ సమానమే అని తెలుసుకో మిత్రమా. గడ్డి ఎదిగినంత తొందరగా పొలము ఎదగదు, అలానే చెడ్డవాడు ఎదిగినంత తొందరగా మంచివాళ్ళు ఎరగరు. కానీ ఎప్పటికైనా గడ్డి భూమిలో అణగదొక్కాల్సిందే, పొలం ఎదగాల్సిందే. అలానే మంచి వాళ్ళ ముందు చెడ్డతనం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే మిత్రమా. అవునా, మన మంచితనమే మనకి మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త ముచ్చటని తెలుసుకో మిత్రమా. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చిన అనుభవాలే కష్ట సుఖాలని తెలుసుకో మిత్రమా. పనికిరాని బంధాలు 1000 ఉన్నా కూడా నీతో రావు, ఒక్క తాళిబంధం తప్ప. అర్థం చేసుకునే బంధాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయి మిత్రమా. దొరికిన చోట ప్రేమను వదలకు, లేని చోట ప్రేమను వెతకకు. కావాలనుకున్న ప్రేమను దొరికే వరకు వదలకు మిత్రమా. ఒక్కసారి పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. అందుకే ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకోవాలి మిత్రమా. మనల్ని ఇష్టపడిని ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అంతేగాని కంటికి నచ్చింది కదా అని బలవంతంగా మీద పడిపోవడం కాదు. నిజమైన మగవాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టడం మిత్రమా. మగతనం అంటే వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడమని తెలుసుకో మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.